హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? చూడండి, నేను ఆ రోజు అయితే తొక్కు కొద్దిగా పెట్టానని చెప్పాను కదా, వీడియో ఉంది చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఎంత బాగా వచ్చింది. ఇందులో ఆయిల్ కూడా ఉంది చూడండి, వస్తుంది, కనిపిస్తుందా కింద? ఈ కొన్నాకు ఆయిల్ కూడా ఉంది. ఈ స్పూన్ పెట్టాను కదా, మీకు మళ్ళీ ఏరో మార్క్ పెట్టి చూపిస్తాను చూడండి. ఆయిల్ కూడా ఉంది. ఆ రోజు తక్కువ అవుతుంది అనుకున్నాను కదా, కరెక్ట్గా అయ్యింది. కాకపోతే ఇంకా కొద్దిగా ఇది పైన ఇట్లా బాగా కొద్దిగా తేలాలా, అందుకోసం అనేసి నేనైతే కొంచెం పల్లి నూనె వేడి చేసి మొత్తం చల్లగా అయింది, కొంచెం పోస్తున్నాను చూడండి. ఎక్కువ పడుతుందేమో అనుకున్నా, ఇంతైతే పట్టదు. చూడండి, ఇదైతే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా అంటే కాదు, మీద మీద కొద్దిగా కలుపుదాము. కలిపితే కింది వరకు వెళ్తుంది కదా, కింది వరకు వెళ్ళినప్పుడు పైన కూడా అనిపిస్తుంది. ఏంటంటే మనకి ఈ పీసెస్తో పాటు గ్రేవీ ఉంటుంది కదా, కొద్దిగా అనేది మనకి ఎక్కువ వస్తుంది. మనకి నూనె ఇది ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే, మనము దోశ వేస్తాం కదా, దోశ వేసినా దోశ మీద ఈ నూనె పైన ఇలా తీయండి, ఇలా వస్తుంది. దోశ మీద ఎంత బాగుందండి, ఎంత బాగుంటుంది టేస్ట్, అంత బాగుంటుంది. ఇడ్లీ పైన కూడా మీరు అయిన తర్వాత ఇది ఇట్లా ఆయిల్ వేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వాసన కూడా ఒక వేరేలా వస్తుంది, కానీ ఘాటు వస్తుంది కొంచెం. చూడండి, మీకు అలా కావాలంటే కూడా కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో నూనె ఎక్కువ పోసుకుంటారు. నూనె పోసుకున్నప్పుడు అది కొద్దిగా ఇంతవరకు వచ్చినప్పుడు ఆ నూనె ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకుంటారు అనమాట. దోశలకి ఇడ్లీలకు కావాలనేసి పెట్టుకుంటారు, అట్లా కూడా తీసుకుంటారు. మళ్ళీ కావాలన్నప్పుడు నూనె వేస్తే చప్పగా అయిపోతుంది కదా, ఇంకా అంతే. దీన్ని తగ్గట్టు పెట్టుకొని తీసేసుకోవాలి, మళ్ళీ వేయద్దు, ఎందుకంటే కారం ఉప్పు అవన్నీ చప్పగా అయిపోతాయి. మనం ఇందులో ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసామనుకోండి, ఈ ఆయిల్ పోసినప్పుడు మనం తీసుకుంటే సరిగ్గా అయిపోతుంది. చూసి పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, ఈ నూనెతోటి ఇలా నూనెనే వస్తుంది చూడండి. దోశ మీద వేసి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.